నమస్తే నేను దేవి. సామాజిక అంశాల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు, వామపక్ష ఉద్యమం నుంచి జోగిని వ్యవస్థ నిర్మూలనపై పోరాటం వరకు తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారారు. ఆమె స్వరం శరమై పోరాటాలు చేసింది. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆమె ఎవరో కాదు, విమలక్క. మరి విమలక్కతో మాట్లాడేద్దాం. నమస్కారం విమలక్క. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ఎలా అనిపిస్తుంది జై తెలంగాణ అన్నప్పుడు? జై తెలంగాణ అంటే ఈ తెలంగాణ మట్టిలోనే ఒక ఉత్తేజం ఉంటుంది. దానికి సంబంధించి నిజంగానే జై తెలంగాణ అనగానే మళ్ళొక్కసారి తెలంగాణ సాయుధ పోరాటానికి వెళ్ళిపోతుంది ఒక్కసారి ఆ పిక్చర్ అంతా కూడా. దానికి తోడు మేము సరే మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం మేము చూడలేదు, కానీ అంటుంటే వినడము, కథలు కథలుగా చెప్పుకుంటుంటే వినడము, నిజంగా ఇట్లా జరిగిందా అనేటువంటిది ఒక ఆశ్చర్యానికి లోనవ్వడము, జరిగినటువంటి పరిణామాల్లో ఒక్కొక్కటి వాళ్ళు పెద్ద మనుషులుగా చాలామంది, ఒకరేంది అసలు మా నాయన నుంచి బూరుగంజయ్య గారని నాన్నలాగా మమ్మల్ని బిడ్డల్లాగా చూసేవాళ్ళు. బూరుగంజయ్య నాన్నగారని ఆయన క్యాంపెయిన్లు చేస్తూ పోతుంటే, అంటే అప్పుడంతా నడకే, అసలు మ్యాక్సిమం నడక, లేదంటే సైకిళ్ళు, ఇక ఎప్పుడో ఒకసారి దొరుకుతున్నాయంటే ఎడ్ల బండ్లు, లేదంటే ట్రాక్టర్లు, అంతకు మించి వేరే ఏం ఉండేది కాదు. బస్సు రూట్ అనేటువంటిది చాలా తక్కువ. అందుకని ఆ క్యాంపెయిన్లు చేస్తూ పోతున్నటువంటి సందర్భంలో అసలు ఎన్ని మాటలు, ఎన్ని కథలో, అవన్నీ వింటుంటే ఒక ఉత్తేజం వచ్చేది. అసలు మళ్ళీ మేము మలిదేశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు మాకు అనిపించింది అనమాట, ఆనాడు వీళ్ళు ఇంతకంటే ఎక్కువ చేసిండ్రు కదా అనేటువంటిది. అది నిజంగా ఒక ఉత్తేజకరమైనటువంటి మాట జై తెలంగాణ అంటే. అదే నేను జై తెలంగాణ అనగానే మీ మొహం ఒకసారి పువ్వులా వికసించింది. థ్యాంక్ యూ. విమలక్క అంటేనే పాట, పాట అంటేనే విమలక్క, పాటల పెద్దక్క. అయ్యో, కార్యక్రమాన్ని ఒక చక్కటి పాటతో ప్రారంభిద్దాం. తప్పకుండా. ముందుగా మీకు బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ అండి. ముందుగా తెలంగాణ అమరవీరులకు, ప్రజా ఉద్యమాలలో, విప్లవోద్యమాలలో అసూలు బాసినటువంటి అమరవీరులందరికీ కూడా వినమ్రంగా జోహార్లు తెలియజేస్తూ, జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు, ప్రకృతి ఇచ్చిన పువ్వులకు, శ్రమతో అల్లిన దండలకు, బతుకుమంటూ దీవించేటి తెలంగాణ పండుగకు, జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు, రంగవల్లులతో సింగిడి పరిసి ముంగిట నిలిపే ఆటలకు, చేతులతోనే తాళం వేసి రాగం తీసే గొంతులకు, జడలు గలువవనే సామెత నిసిరి జట్లుగా గదిలిన వాడలకు, జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు, దుల్దమ్మాకులు ముడితే గులగుల దళితుల దాకితే ఏమౌను, అన్ని రంగుల పూలు పేర్చితేనే అందమైన బతుకమ్మౌను, అన్ని కులములు కలిస్తేనే నవ తెలంగాణ బాటవును, జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అసలు మనసును తాకేలా ఎలా పాడగలరు? పాటలో ఉన్నటువంటి మహత్తే అట్లాంటిదే. పాట ఎటువంటి వాళ్ళనైనా ఏదో ఒక లోకంలోకి తీసుకుపోతుంది. అది ముఖ్యంగా కొంత ప్రజలకు దగ్గరగా ఆలోచించేటువంటి వాళ్లకు, ప్రజా సమస్యల మీద కానీ, లేకపోతే ఒక ప్రకృతితోటి ముడిపడినటువంటి సమస్యలో కానీ, ఇంకా అసలు మనం అంటేనే ప్రకృతిలో భాగమే కదా, వేరే విడిపడినటువంటి జీవితాలు కావు. మానవ మనుగడ అంటేనే ప్రకృతితోటి ముడిపడినటువంటిది. అందుకని ఇవన్నీ మనం వింటున్నప్పుడు పాట ఖచ్చితంగా, లేకపోతే వాళ్ళకి అసలు మనసు లేదన్నట్టే అనుకోవాలి. ఇప్పుడు బహుజన బతుకమ్మలో మీరు కుల వ్యవస్థను ప్రశ్నించారు. అవునండి. అలాగే దళితుల పూలు సంబంధించి, అలాగే బతుకమ్మలో అన్ని రకాలైన రంగులున్నట్టే సమాజంలో అన్ని కులాలు కూడా కలిసి ఉంటేనే కదా దానికి అందం అని. ఎంత చక్కటి భావన. వాస్తవంగా బతుకమ్మ అంటేనే ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలతోటి పేర్చినటువంటిదే బతుకమ్మ. అందుకే అంటారు బతుకమ్మ మమ్మల్ని బతికించు అని. బతుకమ్మ అంటే ప్రకృతి కదా, ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలలో తంగేడు పువ్వు, గునుగు పువ్వు, చామంతి, గుమ్మడి ముత్యాల పువ్వు, గుమ్మడి పువ్వు. అసలు గుమ్మడి చెట్టును ఎవరు పెంచుతున్నారంటే ఎవరు పెంచాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరు పెంచేటువంటి చెట్లతో వచ్చిన పువ్వులు కాదు ఇవి, ప్రకృతిలో దొరికినటువంటి పువ్వులు. వాస్తవంగా వీటికి కూడా ఆ రుద్రాక్ష పువ్వులు, రౌద్రమై రావాలి రుద్రాక్ష అనేటువంటిది కూడా మా పాటల రూపంలో మేము చెప్పడం అనేటువంటిది జరిగింది. అందుకే ప్రతి పువ్వు కూడా ఇవాళ ఈ తెలంగాణలో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి, తెలంగాణ అస్తిత్వం అంటేనే ఒక బతుకమ్మ. అవును, అసలు బతుకమ్మ అంటే తెలంగాణ ఆత్మ. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఆత్మ బతుకమ్మ అంటే. అటువంటి బతుకమ్మకు బతుకు లేకుండా చేసేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది బహుజన బతుకమ్మగా మేము చెప్పగలిగాం. గతంలో చెప్పినాము, ఇప్పుడు చెప్తున్నాము. అంటే అన్ని కులములు కలిసి మనం ఆడుకుంటేనే బతుకమ్మ ఆడుకున్నట్టు. అసలు వాస్తవంగా సెక్యులర్ పండుగ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే సెక్యులర్ పండుగ. అంటే సెక్యులరిజము అని అంటే ఏంటి? అసలు కులము లేదు, మతం లేదు, అంటు లేదు, ముట్టు లేదు, ఏమీ లేదు. అవును, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రకృతి అనేటువంటిది కులంతో సంబంధించింది కాదు. ప్రకృతి అంటే మతానికి సంబంధించింది కాదు. ప్రకృతి సహజంగా దొరికే పువ్వుకు కులమేముంటది, అంటేముంటది, ముట్టేముంటది. ఇప్పుడు మనము ఒక్క మాటలో చెప్పాలంటే మెన్సిస్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా నడుస్తూ పోతుంటే అన్ని చెట్లు తలుగుతాయి. ఇప్పుడు వాళ్ళు 24 గంటలు వాళ్ళు పనులు చేస్తేనే కదా వాళ్ళకు బతుకంతా కూడా. అందుకే అంటారు శ్రమైక్య సౌందర్యము అని అంటారు. శ్రమైక్య జీవన సౌందర్యం, శ్రమైక్య జీవన సౌందర్యము, శ్రమైక్య సౌందర్యము, ఇవన్నీ కలగలిసినటువంటి అంటే వాళ్ళ జీవన విధానంలోనే ఇవన్నీ ముడిపడినటువంటివి. అందుకని వాళ్ళ ఉంటే గింటే వాళ్ళకే ఉండాలి కదా పండగ. అందుకని వాళ్ళు ఆడుకోకుండా అసలు మాకు పండగే లేదు అనేటువంటి పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అసలు కొంతమంది. అందుకనే వీళ్ళు ఎట్లా దూరం అవుతారు? అసలు వాళ్లే కదా ముందుగా ఆడుకోవాల్సింది. అంటే ఆడబిడ్డలు ఎవరైనా ఆడుకోవచ్చు, ఏ ఆడబిడ్డకు ఇది ఆడుకోవద్దు అనేటువంటి చెప్పే రైట్ ఎవరికి లేదు, ఆడుకోవద్దు అనేది ఎవరికి లేదు. కానీ కొంతమంది కావాలని పనిగట్టుకొని దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయ్యో ఇది ఎట్లా అంటవుతుంది కదా అని అంటే ఏంటండి? అంటనేటువంటి దేవుడు ఉంటాడా? దేవుడు నిజంగా అంటుముట్టే ఉంటుంది, మనసుతో సంబంధం కదా, ఆత్మ సంబంధం కదా. అట్లాంటప్పుడు దీనికి అసలు ప్రకృతి సహజంగా దొరికేటువంటి పువ్వులకు అసలు అంటు లేదు, ముట్టు లేదు, కులం లేదు, మతం లేదు. అందుకని మేము దీన్ని బ్రేక్ చేస్తూ చాలా చోట్ల బహుజన బతుకమ్మగా అదొక విజయం అని అనుకోవాలి. ముస్లిమ్స్తో సహా, ఎస్టీలతో సహా, ఎస్సీలతో సహా, ఓసీ, బీసీ అందరూ కలిసి ఆడుకున్నటువంటి సందర్భాలు అనేకం. దానికోసమే ఇది అనేకం ఏంటి, ప్రతి సంవత్సరం వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. దానికోసమే మేము పెట్టిన బహుజన బతుకమ్మ అని పెట్టిన కాన్సెప్టే దానికోసం. అదే బతుకమ్మ, బహుజన బతుకమ్మ కాన్సెప్ట్ మీదేనా? అవునండి, మాదే, మేమే తీసుకొచ్చాము. మలిదశ ఉద్యమం నుంచి మొదలు పెడితే అలాగే ఈ బహుజన బతుకమ్మ అనేది ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనటువంటి సందర్భంలో తెలంగాణ ఒక అస్తిత్వము అంటే బతుకమ్మ ఒక సాంస్కృతిక ప్రతీక. ఆ సాంస్కృతిక ప్రతీకగా ముందుకొచ్చినటువంటి బతుకమ్మను బలమైనటువంటి సాంస్కృతికోద్యమంలో భాగం చేయాలనేటువంటి దానికోసం మేము అరుణోదయగా భావించి అట్లా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాం. చాలా మందిని మలిదశ తెలంగాణ ఉద్యమంలో టఫ్గా మేము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా మీకు పరిచయం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలి, అందరినీ ఐక్యం చేస్తూ ముందుకు సాగాలి అనేటువంటి దానికోసం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని ఎక్కువగా లీడ్ చేసినటువంటిది అరుణోదయ అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకుపోయినాం. అదొక సాంస్కృతిక విభాగం కదా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. అది దానికి ఇప్పుడు 50 ఏళ్ళు. యాక్చువల్లీ విమలక్క అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలగా ఎలా మారారనేది అడగబోతున్నాను నేను. అంటే అదిగా దానికి చాలా, అంటే ఇప్పుడు మీరు ముందు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పి నేను దాంట్లోకి వెళ్ళిపోతాను. అంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎవరికి వాళ్ళుగా ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు ఎవరు ఇది చెయ్యండ్రి ఇది చెయ్యొద్దు అని చెప్పినటువంటి దాఖలాలు లేవండి. కాకపోతే కొంతమంది ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యమకారులు కొన్ని పోరాట రూపాలను ఎంచుకున్నారు. కానీ ప్రజలు వాళ్ళంతలా వాళ్ళే, ఒకరు బోనంతో వచ్చిండ్రు, ఒకరు బతుకమ్మతోటి వచ్చిండ్రు, ఒకరు ఇంకేదో వివిధ రూపాలలో ముందుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పోరాటంలో భాగం పంచుకున్నారు. ఒకరు ఇంకోటి ఏంది వంట వార్పు అని రోడ్ల మీదనే వండుకొని తిందాం, అది కూడా ఒక నిరసననే కదా. రోడ్లను రాస్తారో ఒక లెక్క, దాన్ని ఆపగలుగుతాం కదా. రోడ్ల మీద మనం వంటలు పెడితే ఏవి కదులుతాయి, ఏవి కదలవు కదా అనేటువంటిది ఇట్లా ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు చేస్తున్నప్పుడు మాకు అనిపించింది అనమాట. ఫస్ట్ బాటలో బతుకమ్మ చేశాం.
మేము బతుకమ్మలు తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి ఆపేసాం. ఇంకోటి పోరాట బతుకమ్మ అన్నాం, అదొక రూపం. అట్లా చేసిన తర్వాత ఇట్లా ఈ రకంగా కాదు, అందరినీ కలుపుకురావాలంటే ఏం చేద్దాం అనేటువంటి అనుకున్నప్పుడు బహుజన బతుకమ్మ అని పెడితే అందరినీ కలుపుకునేటట్టు ఉంటుంది అనేటువంటి దాంతో స్టార్ట్ అయిందే బహుజన బతుకమ్మ. ఇది 15 సంవత్సరాలుగా నిరాఘాటంగా నిర్విఘ్నంగా అన్ని కష్టాలని దాటుకుంటూ కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు లేకుండా ఏ ఉద్యమం ఉండదండి, ఏ ఉద్యమం ఉండదు. తోవే అట్లాంటిది. అందుకని కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు, పోలీసులు, నిర్బంధాలు, అరెస్టులు, జైళ్ళు, కేసులు ఇవన్నీ దాటుకుంటూ కూడా బహుజన బతుకమ్మ ఈసారి 15వ ఏట అడుగిడింది. 15 సంవత్సరాలుగా ఇది ఒక పోరాటం. అంటే అందరు అనుకుంటారు ఏంటంటే పండగ అంటే ఉత్సవం కదా అనుకుంటారు. అవునండి, ఉత్సవమే. ఉత్సవంతో పాటు ఇది ఉద్యమం కూడా. ఎందుకంటే మహిళలు ప్రధానంగా తెలంగాణలో తెలంగాణ పండుగ ఏంది అని అనుకుంటున్నప్పుడు బతుకమ్మనే యాదకొస్తుంది ఎవరికైనా. అవును, బతుకమ్మ అంటే ఆడబిడ్డ అంటే బతుకమ్మ. కాబట్టి బతుకమ్మను కాపాడుకోవాలని అనుకున్నప్పుడు ఆడబిడ్డను కూడా కాపాడుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఇందులో ఉన్నటువంటిది. ప్రకృతి అంటే పార్వతే కదా అని అనుకుంటారు, అలాంటప్పుడు మహిళ కదా. అందుకని ప్రకృతితోటి ముడిపడినటువంటి ఈ మహిళ జీవితం ఎట్లా ఉందని చెప్పడానికే ఇవాళ బతుకమ్మగా మనం చూస్తాం. అందుకోసం ప్రతి సంవత్సరము ఏ ఆడకూతురైనా ఏ పండుగకి రాకపోయినా బాధపడదు, కానీ బతుకమ్మకి రాకపోతే మాత్రం ఏడ్చుకుంటూ కూర్చుంటాం. రాఖీ పండుగ కూడా అఫ్కోర్స్, రాఖీ పండుగ కూడా అన్నదమ్ములకు కట్టుకోవాలని అనుకుంటుంది, కానీ బతుకమ్మ ఆ పండుగకు పోయి ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కలుస్తారు, చుట్టాలు కలుస్తారు, మళ్ళా తోబుట్టువులు కలుస్తారు. ఆ ఇల్లు, ఆ వాతావరణము, ఆ తోబుట్టువులతో ఉండేటువంటి ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలు, బంధాలు ఇవన్నీ కూడినటువంటిదే బతుకమ్మ. అందుకనే బతుకమ్మ అందరినీ బతికించు అని చెప్పేసి సాగనంపుతారనమాట. సాగినప్పుడు మళ్ళా నువ్వు మళ్ళీ వస్తే మా బతుకులు బాగుంటాయి, నువ్వు చల్లగుండు, మమ్మల్ని చల్లగుంచు అని చెప్పేసి పోయి రావమ్మ బతుకమ్మ అని సాగనంపుతారు. పూల పండగ అనేటువంటిది కేవలం మన తెలంగాణలోనే లేదండి, తెలంగాణతో పాటు. కాకపోతే ఈ సందర్భం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి పూల పండుగ జరుగుతుంటుంది. కొన్ని చోట్ల మొలకలతోటి పండుగ జరుగుతుంటుంది. తమిళనాడులో మొలకలతోటి జరుగుతుంది. గిరిజనులు అంటే లంబాడ మిత్రులు వాళ్ళు తీజ్ పండుగ అని చేస్తారు. తీజ్ పండుగ అది కూడా మొలకలతోటి ఎదిగినటువంటి గోధుమ గడ్డితోటి చేస్తున్నటువంటి తీజ్ పండుగ. అట్లనే సేమ్ ఇప్పుడు మనం బతుకమ్మ వాతావరణం ఎట్లయితే మొదలైందో, బతుకమ్మ వాతావరణం ఇక్కడ మొదలవుతున్నటువంటి సందర్భంలోనే కేరళలో ఓనం ఫెస్టివల్ జరుగుతుంది. ఓనం పండుగ. ఓనం పండుగకి మన బతుకమ్మ పండుగకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అంటే మనము మట్టి ముద్దను తీసుకొని బొడ్డెమ్మని చేస్తాం కదా, బొడ్డెమ్మను అంటే మెట్లు మెట్లుగా చేసి పువ్వులు పెట్టి బొడ్డెమ్మలు పిల్లలు ఆడుకుంటారు. ఫస్ట్ వారం రోజులు 9 రోజులు బొడ్డెమ్మతోటి ఆడపిల్లలు చిన్న పిల్లలు ఆడుకుంటారు. అక్కడ కూడా వాళ్ళు మట్టి ముద్దతోటి చేసి కొంచెం పొడుగుంటుంది ఇట్లా, దానికి అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి, పైన కూడా రంధ్రం ఉంటుంది. పువ్వులు పెట్టి ఆ రంధ్రాలలో పువ్వులు పెట్టి 5 రోజులు వాళ్ళు ఏంటంటే అక్కడ ఎక్కువగా అరటి సాగు కదా, అరటి పండ్లు ఎక్కువ. ఆ పెద్దగా ఉన్నటువంటి అరటి పండుని కోసి ఉడకబెట్టి, ఆ ఉడకబెట్టిన దాంతో అట్లే కాకుండా అరటి చిప్స్ తోటే వాళ్ళు ప్రసాదం లాగా పెడతారనమాట. 5 రకాలుగా పెట్టి 5 రోజులు పెట్టిన తర్వాత వాళ్ళు నిమజ్జనం చేస్తారు. మనం 9 రోజులు. ఇదే తెలంగాణలో కొన్ని చోట్ల ప్రత్యేకత బట్టి వాళ్ళ ప్రత్యేకతను బట్టి 7 రోజులు సద్దుల చేసే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇదే వేములవాడ, నా మెట్టినిల్లు అయినటువంటి వేములవాడలో 7వ రోజు సద్దుల. మనం మిగతా ప్రాంతంలో అన్ని చోట్ల 9 రోజులు సద్దుల, 9 వద్దుల సద్దుల అంటారు కదా. అట్లా 5 రోజులు వాళ్ళు ఓనం పండుగ చేస్తున్నటువంటి పూల పండుగ ఇక్కడ మనది చేసేటువంటి బతుకమ్మ పండుగ. ఈ వాతావరణంలోనే ఇప్పుడే వచ్చేటువంటి కొత్తగా వచ్చేటువంటి పంటలన్నీ కూడా నవధాన్యాల సంస్కృతి. నిజంగా మన దక్కన్ పీఠభూమి, మనది నవధాన్యాల సంస్కృతి, మనది ప్రత్యేకంగా ఇక్కడ జరిగేటువంటి ప్రకృతి పూల పండుగ, ఇదంతా కూడా బతుకమ్మతోటి ముడిపడినటువంటిది. ఈ నవధాన్యాలతో చేసినటువంటి కొన్ని చోట్ల మలిద ముద్దలు చేస్తారు. మా దగ్గర మలిద ముద్ద అంటే సద్దపిండితోటి రొట్టెలు చేసి, లేకపోతే జొన్న పిండి ఏది ఉంటుంది అట్లా చేసి రొట్టెలు చేసి బెల్లంలో విసికి ముద్ద చేస్తారు. ముద్ద చేసి ఆ ముద్దనే
ఇచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ పుచ్చుకుంటున్నాము వాయనం అని అది ఇచ్చుకొని తర్వాత ఏదో ఇప్పుడు ఇక పసుపు పెట్టుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారు, ఇష్టం ఎవరిష్టం వాళ్ళు. పసుపు అనేది కొంతమంది ముత్తైదువులే తీసుకోవాలి అంటే వాస్తవంగా పసుపు అంటే ఏంటండి, 10 మంది జమగూడింది కాడ బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉండాలంటే పసుపు అనేటువంటిది యాంటీ బ్యాక్టీరియా కాబట్టి అది పసుపు అనేటువంటిది ఉండాలి అనేటువంటి దానికోసం వచ్చినటువంటిది. కానీ దీన్ని ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చేసి ఇది కేవలం ముత్తైదువులే పెట్టుకోవాలి అంటే ఈ పండుగకు కొంతమందిని దూరం చేయడం. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్న అందరికీ ఆడుకోవాలని ఉంటుంది. అసలు వాస్తవంగా మా దగ్గర మా వాడకట్టులోనైతే మేము రోడ్డు మీద మా ఇల్లు, రోడ్డు మీద నుంచి మేము నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళిపోయేవాళ్ళం. వాకిట్లో ఒక 5 సుట్లేసి అక్కడ దాకా కురుమవాడకు పోయేటోళ్ళం. అక్కడికి పోయిన తర్వాత ఒక పెద్దవ వాడేది పాట, చప్పట్లు వేసుకుంటా చక్కగా వంగి లేచేటువంటి చప్పట్లు వేస్తే అది నిజంగా అప్పుడు డ్రోన్లు లేవు, కానీ అసలు డ్రోన్ తోటి ఇట్లా తీస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి ఆట అది, వంగి లేచేటువంటి ఆట చప్పట్లు. అది ఇప్పుడు ఇక దాండియా రూపంలో వచ్చేసినాయి. ఇక వివిధ రకాలుగా సరే ఎవరికి ఉండే వెసులుబాటుతోటి కొత్తగా ఇప్పుడు యంగ్స్టర్స్ అయితే అమ్మాయిలు అయితే కొంచెం ఇట్లా చక్కగా అలంకరించుకొని అది కోలాటాలు వేసుకోవడము అట్లే. కొన్ని చోట్ల ఇంకా బతుకమ్మ ఇప్పటికీ మేమైతే బతుకమ్మనే ఆడతాం, మేము బతుకమ్మ ఆటనే ఆడతాం ఇప్పటికీ. కాకపోతే కొంచెం ఒక్కొక్కసారి ఇక వాళ్ళ ఇష్టానుసారంగా ఉండాలి కాబట్టి అంటే పాత ఆటను మర్చిపోకుండా ఫస్ట్ ఆడి ఆ తర్వాత ఇక వాళ్ళ అనుకూలంగా కొంతమంది రాలేరు కదా ఇప్పుడున్నటువంటి వాళ్ళకు. అంటే కొంతమందికి ఆటలో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళైతే ఏ చప్పట్లైనా వేయగలుగుతారు, కానీ కొన్ని చప్పట్లు కొంతమందికి. ఇట్లెందుకు ఇక్కడ ఒక రకంగా ఉంటుంది ఆట, కరీంనగర్ సైడ్ పోతే ఇంకొక రకంగా ఉంటుంది ఆట, అట్లా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరితోటైనా ఆడడానికి మేము రెడీ. అట్లా ఆ రకంగా ఆ చప్పట్లతోటి మేము కలిసిపోతాం. ఇంకా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు కదా, అవును. అందుకని కొన్ని చప్పట్లు కొంతమంది అందుకోలేరు, అందుకని మేమే వాళ్ళతోటి ఇన్వాల్వ్ అయిపోయి ఆటలు ఆడేస్తాం. ఇది బతుకమ్మ. వాస్తవంగా బతుకమ్మ ఎట్లా మేము బహుజన బతుకమ్మని ఎట్లా తీసుకొచ్చినాం, ఏ రకంగా ఉద్యమంగా మలిచిన తర్వాత ఈ ఉద్యమాన్ని ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి, అంటే ఒక సంవత్సరం కులాలకు మతాలకు అతీతమైన పండుగగా మనం జరుపుకుందామని, ఒక సంవత్సరం తంగెళ్ళ శృతి చాకలైలమ్మ, తంగెళ్ళ శృతి బతుకమ్మ, చాకలైలమ్మ బతుకమ్మ అని అప్పుడు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా జరిపినాం. ఒక సంవత్సరం మద్యపానానికి వ్యతిరేకంగా జరిపినాం. ఒక సంవత్సరం నల్లమల యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిపినాం. అట్లా ఈ సంవత్సరం ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ, అడవుల విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమే అంటూ ఈసారి కాన్సెప్ట్ ఇది ప్రకృతి రక్షణే. మీరు చూడాలి, ఇది ఈసారి ఉన్నటువంటిది ఈ బతుకమ్మను మేము బహుజన బతుకమ్మ ప్రకృతి రక్షణ కోసం చేస్తున్నాము. అందుకని ప్రకృతి లేకపోతే మనం లేము అనేటువంటి విషయాన్ని, సరే అసలు మన మనుగడ ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం, మనుగడే లేకపోతే ఇంకేముంటుంది. అందుకని ఇవాళ మనం ప్రకృతిని కాపాడుకోవాలని అంటే అడవులను కాపాడుకోవాలి. అడవుల విధ్వంసం, పర్యావరణ విధ్వంసం కొనసాగుతుంది. లేకపోతే ఏంది, ఇవాళ దేశమంతా కూడా ఎట్లా అకాల వర్షాలు, అకాలంగా వరదలు, సడన్గా వరదలు వచ్చి ఊర్లే ముంచెత్తుతున్నటువంటి సందర్భం. దీనికి నిజంగా మానవ తప్పిదం కాదా? అందుకనే ఇవన్నిటిని మనం కాపాడుకోవాలంటే అడవులను కాపాడుకోవాలి. అడవులను కాపాడుకోవాలంటే ఆదివాసీలను కాపాడుకోవాలి. ఆదివాసీలు క్షేమంగా ఉంటేనే అడవులు క్షేమంగా ఉంటాయి. అడవులు క్షేమంగా ఉంటేనే బయట ప్రపంచం అంతా క్షేమంగా ఉంటుంది. అందుకనే మేము గతంలో కూడా ఒకటి తేనెటీగ పాట కూడా మీరు విన్నారనుకుంటా, చాలా బాగుంటుంది. తేనెటీగ పాట. తేనెటీగ కనుమరుగైన 4 ఏళ్లలో మానవ మనుగడ కూడా అంతరించిపోతుంది అనేటువంటిది చెప్తున్నటువంటి వాస్తవం. అందుకనే తేనెటీగను కాపాడుకోవాలి. తేనెటీగ పాటని ఒకసారి మా ప్రేక్షకుల కోసం. తేనెటీగా నువ్వు గట్టె కోటకు రాణివేగా, తేనెటీగా నువ్వు గట్టె కోటకు రాణివేగా. ఇట్లా ఈ పాట మేము జనం ముందుకు ఈ పర్యావరణ విధ్వంసంలో భాగంగా తీసుకొచ్చినటువంటి పాట. కొల్లేరు సమస్య మీద కూడా మేము ఒక పాట తీయడం జరిగింది.
అయితే ఆ కొల్లేరు సరస్సు అంతా కూడా కబ్జాలకు గురైపోయి అక్కడ ఉన్నటువంటి అంటే ఆ పక్షులు వస్తేనే సందర్శకులు వస్తారు. అవును. సందర్శకులు రావాలంటే పక్షులు రావాలి. పక్షులు రావాలంటే అక్కడ కలుషితం కాలేనటువంటి ఆ సరస్సును రక్షించబడాలి. కాలుష్యం. కాలుష్య రహిత సరస్సుగా దాన్ని ఉమ్. కాపాడుకోవాలి. మేము పెద్ద ఎత్తున అక్కడ కూడా మేము ఒక యాత్ర చేపట్టి యాత్రలో భాగంగా కొల్లేరు డిక్లరేషన్ అనేది కూడా అక్కడ ఒకటి పెట్టి ఒక మీటింగ్ పెట్టి ఆ పాట కూడా రిలీజ్ చేసి అందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం మేము. ఏ ఇయర్లో? 3 years అయింది. 3 years బ్యాక్ మేము అక్కడ చేసి దాన్ని కొల్లేరు డిక్లరేషన్ అని చెప్పేసి కూడా ఒకటి మేము వాళ్ళ ముందు ఉంచినాం అనమాట. అది దీని మీద మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది కాపాడుకోలేకపోతే ఈ ప్రాంతానికి నష్టం అసలు. ఆ పక్షులు ఇక్కడి నుంచే వాటి సంతతిని పెంచుకొని పోతుంటాయి. మానవులకు, పక్షులకు, సరస్సుకు ముడిబడి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటి దానిపైన మేము చెప్పగలిగామన్నమాట అక్కడ. అట్లనే ఇక్కడ కూడా మన చెరువుల్ని, మన వాగులను, మన కుంటలను, మన గుట్టలను, మన అడవులను మనం కాపాడుకోగలిగితేనే మన బతుకమ్మ ఉండగలుగుతుంది. మన బతుకమ్మ ఉంటేనే మనం ఉండగలుగుతాం అనేటువంటిది ఈ కాన్సెప్ట్ తోటి మేము తీసుకొచ్చినాం. అందుకని ఈసారి ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ. విమలక్క, అసలు మీరు ఏ వయసు నుంచి పాట పాడటం అనేది మొదలైంది? అంటే నా చిన్నతనాన దాదాపు 8-9 ఏళ్ళప్పుడు, ఇంకా 8-9 ఏళ్ళప్పుడే? 8-9 ఏళ్ళప్పుడు. అంటే నాకు తెలిసి నేనేమనుకున్నంటే 5th 6th క్లాస్ నుంచి అని అనుకున్నాను నేను. కానీ అంతకంటే ముందే మేము మీ ఇంటికి వచ్చినాము. చలపతన్న అని అరుణోదయ ఫౌండర్ మెంబర్స్లలో ఆయన వన్ ఆఫ్ ద ఫౌండర్. చనిపోయారు. ఆయన అన్నాడు అనమాట, కాదురా నీకు అంతకుముందే మేము వచ్చినాము, నువ్వు చాలా చిన్నదానివి, మీ ఇంటికి వస్తే మీ అమ్మ మా అందరికి అన్నం పెట్టింది, అన్నం వండి పెట్టింది. మా అమ్మ పేరు బండ్రు నరసమ్మ, ఆమె కూడా ఒక మంచి కామ్రేడ్. మా నాన్న పేరు కామ్రేడ్ బండ్రు నరసింహులు. మేము 5గురం సంతానం, నేను చిన్నదాన్ని. ఉద్యమ నేపథ్యమే. అయ్యో విప్లవ నేపథ్యం. నేపథ్యం. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలం నుంచి పనిచేస్తున్నారు. అప్పట్లో దళాలలో పనిచేశారు మా నాన్న. అక్కడ చాలా అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. జైలు జీవితం, నిర్బంధం, కేసులు, బాగా దెబ్బలు తిన్నాడు. బాగా ఆర్మీ మ్యాన్ లాగా ఉండేవాడు మా నాన్న. హ్యాండ్సమ్, చాలా 6 feet ఉంటాడు దాదాపు మా నాన్న. నాన్నగారి ప్రభావం మీ మీద చాలా ఉందనుకుంటా. ఉంది. మా ఇంటికి అందరూ వాళ్ళే కదా వచ్చే. తెల్లారు లేస్తే పార్టీ కార్యకర్తలతోటి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలతోటి ఎప్పుడూ మా ఇల్లు కళకళలాడుతుండేది. వండి పెట్టినటువంటి గిన్నెకి ఎప్పుడు రికామ్ ఉండేది కాదు. అది వండుతూనే ఉండేది, తింటూనే ఉండేది. వచ్చిన వాళ్ళు కూడా వండుకొని తినేటోళ్ళు. అమ్మే మేనేజ్ చేసేది. అమ్మ వ్యవసాయ కుటుంబం, బేసిక్గా మాది వ్యవసాయ కుటుంబం. మంచిగానే బాగానే ఉన్నట్టు. అమ్మతో పాటు వెళ్ళే వాళ్ళ పొలానికి మేము పోతుంటే, నేను నాటేసుకుంటానే కదా పాట నేర్చుకుందే, నాటేసుకుంటా. నాకు వచ్చండి నాటొచ్చు. ఏంటి నాటేస్తూ ఆ పాట అంటే అప్పుడు వాళ్ళు ఏది పాడితే దాంతో ఆ ప్రాస మనకు పూర్తిగా అంత బాగా రాదు. కానీ స్థానిక మాండలికం తోటి ఉండేటువంటి ఆ పాట తీరు మనం అందుకోవడం కూడా కొంచెం కష్టమే. మనం పాడే తీరుకు వాళ్ళు పాడే తీరుకు చాలా తేడా ఉంటుంది, కానీ చాలా అందంగా ఉంటుంది వాళ్ళు పాడేది. మాధుర్యంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఆ చివరి నుంచి అందుకోవాలి మనం. కష్టం మర్చిపోయి వాళ్ళు అంటే కష్టాన్ని మర్చిపోవడం కోసమే పాట పుట్టింది. వాస్తవంగా పుట్టిన పాట పుట్టుకనే శ్రమ నుంచి పుట్టినటువంటి పాట. వాళ్ళ శ్రమను మర్చిపోవడానికి వాళ్ళు ఏదో ఆసుగా అల్లుకునేటువంటి వాళ్ళు. ఆ అల్లినటువంటి ఆ జానపదాలే ఇయ్యాల జనపదాలై, జనపదాలే ఉద్యమ పాటే విప్లవ పాటై, ఇవాళ విప్లవ పాటలకన్నిటికీ కూడా జానపదాలే మూలం వాస్తవంగా. సరే, కొంతమంది మేజర్గా అమర్ రాసినటువంటి పాటలలో అయితే ఒక ట్యూన్ తీసుకున్న దానికంటే కూడా తన సొంతంగా ట్యూన్స్ చేసినటువంటివే ఎక్కువ పాటలు అనుకోండి. అట్లా మేము చిన్నప్పటి నుంచి కూడా నేను నా చిన్నతనం అంటే దాదాపు 4th-5th క్లాస్ నుంచి నా పాట మొదలైంది అనుకుంటాను. పాటలు చెట్టు పుట్ట చేను చెలక ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి, కలిసి ఉంటాయి. అంటే రైటర్స్ రాస్తారు కదా. మేజర్గా అమర్ సాహిత్యంలో ఇది ఎక్కువ ఉంటుంది. ప్రకృతి, పర్యావరణము, ఇవన్నీ కూడా అంటే ఒక పాటలు కూడా పొయిటిక్గా ఉంటాయి అన్నమాట. ఆయన బాగా
ఎక్కువగా కవిత్వం ఎక్కువ ఉంటది ఆయన మ్మ్. పాటలలో, అవును. ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తుంటాయి తన దాంట్లో, తన సాహిత్యంలో. అందుకనే అక్కడ ఉండి పాట దూరం అవుతున్న కొద్దీ నాకు పాట దూరం అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళతో పాటు పోతే ఇక ఇక వచ్చిందని వచ్చిన వేరాదవా అని అనేటోళ్ళు. అందుకని నేను కూడా నాటేసుకున్నా, నేర్చుకున్నా అట్లా. మ్మ్. నాటు వచ్చు, నాకు ఇప్పటికి కూడా వచ్చు మ్మ్. నాటేయడం నేర్చుకున్న పాటతోటే అట్లా. ఆ పాట ఒకసారి. ఆ పాట నాకు పూర్తిగా ఇప్పుడు గుర్తులేదా? లేదండి, మ్మ్. యాదికి లేదు కానీ వాళ్ళు ఏది పాడితే అది పాడేటోళ్ళం. మ్మ్. నా సొంతం పాట కాదు కదా అది. అవును. వాళ్ళు ఏ పాట పాడితే ఆ పాట వినసొంపుగా అనిపించేది కాబట్టి పాటలంటే మక్కువ. మ్మ్. బేసిక్ ఏంటంటే పాటలంటే మక్కువ నాకు. కామ్రేడ్ అమర్ని మిమ్మల్ని కలిపింది ఆ పాటేనా? ఆ మ్మ్. ఓకే. పాటనే దగ్గరికి చేసింది అసలు మమ్మల్ని. ఎలా పరిచయం? అంటే నేను పీడిఎస్సిలో పనిచేసినాను, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో. చదువుకునేటప్పుడు నేను అంటే ఇంటర్మీడియట్ దాకా 10th వరకే మా ఊర్లో. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ భువనగిరి. తర్వాత ఇక పీజీకి వచ్చేది ఉండే హైదరాబాద్. కాకపోతే ఇక ఉద్యమ అవసరాల రీత్యా పొలిటికల్ సైన్స్లో సీట్ వచ్చినా కూడా వదిలేసుకొని, లా వచ్చింది, పొలిటికల్ సైన్స్ వచ్చింది, అది వదిలేసుకొని ఇంకా నేను కంప్లీట్గా వెళ్ళిపోయినా. అసలు చదువుకునే రోజులలో కూడా స్కూల్కి పోయిన రోజులు తక్కువ, కాలేజీకి పోయిన రోజులు తక్కువ. పరీక్షలప్పుడు మాత్రం తప్పనిసరిగా ఉండి రాసేదాన్ని. పంపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. అట్లా మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు పీడిఎస్సిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ మీటింగ్స్లలో కామ్రేడ్ అమర్ పరిచయం నాకు. ఎంత విప్లవ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా సహజంగా వాళ్ళు ఎదుర్కొన్న నిర్బంధాలు, అణిచివేత, అలాగే అరెస్టులు, బూటకపు ఎన్కౌంటర్లు ఇవన్నీ ఉంటాయి. అవునండి. డిగ్రీ చదివే పిల్లల్ని తీసుకొని వెళ్ళి అవును. ఆల్రెడీ డిగ్రీ ఎందుకండి, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. అమ్మ కానీ నాన్న కానీ వద్దు అనేమి అనలేదా? అంటే తల్లులకు సరే వద్దనే ఉంటుంది తల్లులకు, ఎందుకంటే కడుపు తీపి కదా, ఏ తల్లికైనా ఉంటుంది. ఆ బిడ్డ కష్టపడొద్దు అనేది ఉంటుంది, వేరే అని కాదు. కానీ ఎందుకంటే ఎంచుకున్న తోవలు ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, వాళ్ళు ఆ బాధను అనుభవిస్తారు కాబట్టి వద్దు బిడ్డ నీకు ఆ యాస్టాన్ని ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే మా అమ్మ జీవితం కూడా అట్లనే ముడిపడింది. మా అమ్మకు పెళ్ళయ్యే టైంకు 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు మా అమ్మకు, మా నాన్నతోటి పెళ్ళైనప్పుడు. అట్లా పెళ్ళి కాగానే వెంటనే మా నాన్న అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందట. అట్లా సంవత్సరాల తరబడి జైలు, అది అజ్ఞాతంలోకి పోవడం, సంవత్సరాల తరబడి జైలు పోవడం, అట్లా గడిచింది మా అమ్మ జీవితం. మా ఇంటి మీదకి పోలీసులు రావడం, ధాన్యం అంతా కూడా ఆగం చేయడం, ఏడ్చుకుంటూ కూర్చోవడం. మా అమ్మ ఈ ధాన్యం అంతా అంటే ఒక గింజలో ఇంకో గింజ కలిస్తే ఎంతకని ఏరుతుంది, అంతేగా. సరే ఒక గింజలంటే కింద పోతే ఏరుకోవచ్చు, కానీ గోధుమలల్లా జొన్నలల్లా సజ్జలల్లా ఇంకా అన్ని కలిసిపోతే పగల కొడితే అప్పుడు కుండలే కదా. ఇప్పుడంటే స్టీల్ డబ్బాలు వచ్చినాయి, లేకపోతే ఇంకేమన్నా వచ్చినాయి, కానీ అప్పుడు అన్ని కుండ దొంతులు అంటారు వాటిని. కుండ మీద కుండ ఇట్లా పెడతారు కదా, గావులు, పెద్ద పెద్ద గావులు, వడ్లయితే పెద్ద పెద్ద గావులలో అన్ని పగలు కొట్టిండ్రు అప్పుడు. అట్లా మా అమ్మ జీవితం కూడా చాలా నిర్బంధాలను ఎదుర్కొంది. మా ఇల్లు పూర్తిగా అసలు పోలీసులు రాకుండా చాలా తక్కువనే అనుకుంటా మా ఇంటికి. అనేక సందర్భాలు, అసలు మేము పుట్టక ముందు కానీ పుట్టినాక కానీ అనేక సందర్భం. మా నాన్న ఎప్పుడైతే ఉద్యమంలోకి వచ్చిండో, ఆ ఉద్యమంలోకి వచ్చినటువంటి ప్రతి సందర్భంలోనూ అక్కడ బయట సిచ్యువేషన్ని బట్టి పోలీసులు రాకుండా మా ఇంటికి అట్లా ఉన్నటువంటి సందర్భం. నా నెత్తిలో ఇత్తులు పడ్డ కాడి నుంచి మీ అయ్యతోటి నేనేనా సుఖపడలేదు బిడ్డ, కానీ నాకంటే ఎక్కువ కష్టం తెచ్చుకుంటున్నావు నువ్వు, వద్దులే మరి ఎందుకు అని అన్నదనమాట. అమర్ని నేను ఇష్టపడ్డప్పుడు. అమర్ అంటే కూర దేవేందర్ తన పేరు, ఒరిజినల్ నేమ్. సరే నేను అట్లాగూ ఆల్రెడీ నేను అరుణోదయలో పనిచేస్తున్నా, పీడిఎస్సిలో పనిచేసిన, తర్వాత పిఓడబ్ల్యూ స్త్రీ విముక్తిలో పనిచేసిన, 3 సంఘాలలో పనిచేసిన. నేను కొంతకాలం అక్కడే ఉన్నప్పుడు, నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు పార్టీలో కూడా పనిచేసినాను. ఇప్పుడు నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు 2 రాష్ట్రాలకు గౌరవ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈ జనరేషన్ అంతా కూడా సినిమాలలో చూసిన అసలు తెలంగాణ సాయుధ పోరాటాల దగ్గర నుంచి మలజస ఉద్యమం వరకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి. 80-90ల దశకంలో మీరు దగ్గరగా చూసారు అణిచివేత, నిర్బంధం, పీడన, అలాగే భూస్వాముల అకృత్యాలు. ఒక మహిళగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటప్పుడు?
అంటే 90 దశకంలో మేము ఎదుర్కోవడము అంటే మా ఇల్లే ఉదాహరణ ఒక్క మాటలో చెప్పాలంటే నిర్బంధాలను ఎదుర్కోవడానికి భూస్వాముల అణిచివేత, దొరల అణిచివేత చాలా కరీంనగర్ జిల్లాలో. అంటే మాకు సరే చిన్నప్పుడు ఈ విషయాలు ఏవి కూడా దీని మీద అవగాహన లేదు. కానీ మేము ఎదుగుతున్న సందర్భంలో అక్కడ పోరాటాలు ఇట్లా జరిగినాయి, ఇక్కడ పోరాటాలు ఇట్లా జరిగినాయి అని వింటున్నప్పుడు ఒక ఉత్తేజం అనిపించేది. అది ఇట్లాంటి పోరాటాలలోకి అంటే ఆల్రెడీ మా కుటుంబమే విప్లవ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం కాబట్టి తప్పనిసరిగా అటువైపే మొగ్గు చూపాం పోవాలి అనేటువంటిది. దాంట్లో భాగంగా సరే ఇది ఈ దారి పూలబాట ఏం కాదు, ముళ్ళబాటనే. దీంట్లో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నిర్బంధాలు ప్రాణాలు కూడా కోల్పోతాయి. అదే ప్రాణాలు కూడా పోతాయి. ప్రాణాలు పోతాయి అని తెలిసే కదా ఇందులోకి వచ్చింది. పోతాయి అని తెలిసే దానికి ఎదురుపోదాం అనేటువంటిది. దానికోసమే ఇందులో పనిచేసాము. అట్లనే సరే మేమంటే లీగల్గా పనిచేసినాం. నేను అజ్ఞాతంలో ఎప్పుడు లేను. కాకపోతే అజ్ఞాతంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను ఎంచుకున్నాను. మీకు కూడా కష్టం ఆ కష్టం ఉంటది, ఆ ఇబ్బందులు ఉంటాయి చాలా సార్లు. నేను అంటే మాకు అమర్ని కలవడానికి అప్పుడు ఫోన్లు కూడా లేవు కదా. చిన్న కబురు చేస్తే రావడమో లేకపోతే చిన్న ఉత్తరం ముక్క రాసి పంపిస్తే ఆ ఉత్తరం అందడానికి కూడా టైం పట్టేది. ఒక్కొక్కసారి ఆ ఉత్తరం అందుకునే టైంకి అక్కడికి వచ్చి కూడా వెళ్ళిపోయేవాడు అమర్. అట్లా అంటే ఆ టైం పెట్టుకునే వాళ్ళం కదా. ఆ టైం పెట్టుకొని ఆ టైంకి మళ్ళా వెనకాల చూసుకుంటూ పోవాలి. మంచి చెడు ఎవరన్నా ఫాలో అవుతున్నారా ఏంది, నా కోసం కాదు, నా కోసం ఫాలో అయ్యేది ఏం లేదు. కామ్రేడ్ అమర్ కోసము అట్లా వేట ఉంటది కాబట్టి తన కోసం మళ్ళీ ఎవరైనా వెనుకొస్తుండ్రా మళ్ళీ అనవసరంగా ఎందుకు అనేటువంటిది. అట్లా అంటే కేవలం అమరే కాదు, అమర్కి మాకు షెల్టర్ ఇచ్చే ఇల్లు కూడా కాపాడుకోవాలి కదా మేము. ఒక షెల్టర్ని మేము కాపాడుకోగలిగితేనే ఇంకెవరైనా షెల్టర్ ఇవ్వగలుగుతారు. కానీ అది కూడా ఒకటి ఉంటుంది. అయినా షెల్టర్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అనేక మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కేవలం మా ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళే అమరత్వం పొందిన వాళ్ళే కష్టాలు పడ్డ వాళ్ళ కాదు, షెల్టర్ ఇచ్చిన వాళ్ళు కూడా అనేక మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అందుకని అట్లాంటి కష్టం చాలా ఉంటది ఉద్యమంలో. 40 ఏళ్ల క్రితంకి ఇప్పటికీ సొసైటీలో చాలా మార్పు వచ్చింది. అవును, ఆ మార్పుకు అనుగుణంగా మార్పు అంటే మంచి మార్పు రావాలి కదా. మంచి మార్పు రావాలి కదా. మంచి మార్పు వస్తే అసలు నిజంగానే ఒక మాట, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటి, కొద్ది చేతిలో కేంద్రీకృతమైంది భూమి, కొద్ది చేతుల్లో కేంద్రీకృతమైంది సంపద. ఈ సంపద వికేంద్రీకరించబడాలి, ఈ వనరులు వికేంద్రీకరించబడాలి, భూములు వికేంద్రీకరించబడాలి అని వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు కోరుతున్నది పెద్దగా వేరే ఏం కాదు, ఇదే వాళ్ళు కోరుతున్నది. కొంతమంది చేతుల్లో వందల నుంచి లక్షలాది ఎకరాలు ఎందుకుంటాయి? అసలు 24 గంటలు కష్టపడటానికి అసలు సెంటు భూమి ఎందుకు ఉండదు? అంతే కదా. అరే అసమానతలు తొలగిపోలేదు, ఆర్థిక అసమానతలు పోలేదు, ఆర్థిక అసమానతలు పోలేదు, సామాజిక అసమానతలు పోలేదు. ఇప్పుడు రాజకీయ పరంగా కూడా చూసుకుంటే కూడా ఎవరి చేతుల్లో అధికారం ఎక్కువ కాలం ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాలి. అందుకనే ఇవాళ చాలా మంది అడుగుతున్నారు, గతంలో అన్నారు కదా దళితులకే ముఖ్యమంత్రులను చేస్తామని అన్నారు. నిజంగానే దళితులకు ముఖ్యమంత్రులు ఇచ్చారా? దళితులకు 3 ఎకరాల జాగ అన్నారు, చేశారా? ఇప్పుడు సరే అందరు అడుగుతున్నారు మాకు రాజ్యం ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. బీసీలు అడుగుతున్నారు, దళితులు అడుగుతున్నారు, 42% రిజర్వేషన్ గురించి అడుగుతున్నారు. సరే ఎవరికి తోచిన పద్ధతి అంటే మేమెంతో మాకంత అనేటువంటి ప్రాతిపదిక మీదన మాకు రిజర్వేషన్లు అని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంతకుముందు మీరు అన్నట్టు ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు, సామాజిక అసమానతలు ఉన్నంతకాలం పోరాటాలు ఉంటాయండి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు చిన్నపిల్లాడు కూడా నాకు ఇది కావాలి అని అడుగుతున్నప్పుడు అది తప్పు అయితే తప్పని మనం చెప్తాము, తప్పు కాకపోతే మనమే వాళ్ళ లైన్లోకి పోవాలి. కానీ ఒకవేళ వాని చేతుల నుంచి ఒకసారి గుంజుకోండి, మీరు పోరాడతాడు, ఏం చేస్తాడు? మిమ్మల్ని గిచ్చైనా సరే తీసుకుంటాడు. పోరాడితేనే సాధ్యమవుతుంది. అవునండి. కానీ ఆ పోరాటాలు చేసేవాళ్ళే ఒక్కొక్కరుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతలు, పెద్ద పెద్ద అగ్రనేతలందరూ నేల కూలిపోయారు. బాధాకరం. ఇంకొక విషయం ఏంటంటే, ఇది వరకు స్టూడెంట్ ఉద్యమాలు యూనివర్సిటీల్లో ఉండేవి, చాలా బలంగా పోరాడారు. మీరు కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. అలా ఒక ఉద్యమంగా ఏర్పడి ప్రజా సమస్యల మీద పోరాడేవాళ్ళు, వాళ్ళ హక్కుల సాధన కోసం అజ్ఞాతంలోకి వెళ్ళారు. కామ్రేడ్ అమర్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు.
కానీ ఈ రోజున అలా ఉద్యమం చెయ్యడానికి యువత ముందుకొస్తోందా? అసలు యువతకు చేరువవ్వగలిగిందా ఈ ఉద్యమం అసలు? కొంత మేరకు పోయినా గానీ ఒకప్పుడు వచ్చినంతగా యువత రావడం కూడా కష్టంగానే ఉంది. అంటే ఇప్పుడు నేను అనేటువంటిది వాళ్ళకు మొదలైనటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ వస్తున్నటువంటి ఈ పరిణామాలలో వీళ్ళందరూ కూడా కెరియరిజం ఎక్కువైపోయి మళ్ళీ అంటే నా నా మావోయిస్టు ఉద్యమం మావోయిస్టు ఉద్యమానికి యువత కనెక్ట్ మావోయిస్ట్ అంటే కాలేకపోయిందా? నక్సలిజానికి నక్సలిజం. నక్సలైట్ ఉద్యమానికి ఉమ్. ఆ, అటు మావోయిస్టులు ఉన్నారు, జనశక్తి ఉంది, మిగతా ఎంఎల్ పార్టీస్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా పార్టీస్ ఉన్నాయి. ఉమ్. అందుకని నక్సలిజం పుట్టిందే ఎట్లా పుట్టింది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఆ. కాబట్టి ఈ అంటే అణిచివేత, కులము, మతము, నిర్బంధం, నిర్బంధము, పీడన. ఇవన్నీ దోపిడీ, పీడన, ఇవన్నీ లేకుండా ఉండే సమాజం కావాలని కోరుకునే దాంట్లో భాగంగానే పుట్టినటువంటిది నక్సలిజం. కాబట్టి ఇవన్నీ ఉన్నంత కాలం నక్సలిజం ఉంటది. అది ఏ రూపంలో ఉంటదని మనం చెప్పలేం, కానీ ఒకసారి ఎక్కువ ఉంటుండొచ్చు, ఒకసారి తక్కువ ఉంటుండొచ్చు. ఇప్పుడు వెనకపట్టు పట్టిండొచ్చు, ఎందుకంటే చాలా నష్టం వాటిల్లింది. అవును. చాలా మంది అగ్రనాయకుల్ని కోల్పోయింది ఈ ఉద్యమం. చాలా మంది బయటకు వస్తున్నారు. కొంతమంది అనారోగ్యాలతో చనిపోయారు, కొంతమంది ఇప్పుడు కగారు పేరుతోటి చంపేసిన దాంట్లో చనిపోయారు. వాళ్ళతో పాటు అమాయకమైనటువంటి ఆదివాసీ ప్రజల్ని కూడా చంపేశారు వీళ్ళు కగారు పేరు మీద. అది చాలా బాధాకరం. ఆదివాసీలను ఎందుకు చంపాలి, వీళ్ళని ఎందుకు చంపాలి? అసలు నక్సలైట్లను చంపుతామని బెదిరించి చంపుతామని అనౌన్స్ చేసి చంపడం ఏంది? అసలు వాళ్ళు అడుగుతున్నారు కదా, మేము వస్తాము, మాకు చర్చలకు టైం ఇవ్వండి, మమ్మల్ని ఆహ్వానించండి, మేము ఏం ఇప్పుడు ఆఖరికి ఉరిశిక్ష వేసేటువంటి ఖైదీకి కూడా నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. ఖచ్చితంగా కనీసం వాళ్ళు అడుగుతున్నారు కదా, అడిగినప్పుడు అవకాశం ఎందుకు ఇయ్యరండి? ఎందుకంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే అడగడం లేట్ అయిందా? వాళ్ళు ఏమడుగుతారు? అడవులను కాపాడండి అని అడుగుతారు. అడవులను కాపాడాలి అని అంటే అడవిలో ఉన్నటువంటి సంపదను కాపాడాలని కదా. అడవులోని ఉన్నటువంటి సంపదనంతా మీరెవరికి కట్టబెట్టాలని చూస్తున్నారు? అదాని లాంటి వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు. అదాని లాంటి వాళ్ళని కాపాడుకోవాలని చూస్తున్నారు. మీకు వ్యాపారమే ముఖ్యమైపోయింది, వాళ్ళని కాపాడుకోవడమే ముఖ్యమైపోయింది, కానీ ప్రజలు ముఖ్యం కాదా? అంటే కేవలం ఓటు బ్యాంకేనా ప్రజలంటే కేవలం మీకు ఓటేసేటువంటి వాళ్ళేనా? సరే, ఓటు సమస్య కూడా ఇప్పుడు చాలా వెలుగులోకి వచ్చింది, ఎట్లా ఓటింగ్ జరుగుతుంది ఏంది అనేటువంటిది, అది వేరే విషయం. కానీ ఏది ఏమైనా మనం ఒక ఈ సమాజంలో మనం ఉండాలనుకుంటున్నప్పుడు అన్నీ వాళ్ళు పెడుతున్నటువంటి ఎజెండాలో తప్పేముంది అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారు, వాళ్ళు అడిగిన దాంట్లో ఏ మేరకు, సరే మీరు అదే చెప్పండి, కలిసి మాట్లాడండి. ఫస్ట్ ఇగో ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది, ఈ సమస్యకు పరిష్కారం ఇప్పుడు ఉంటుందో ఉండదో, కొంతకాలం టైం పడుతుందేమో, ఎట్లా అనేటువంటిది చెప్పగలగాలి కదా. చెప్పట్లేరు. చెప్పకుండానే డైరెక్ట్ అనౌన్స్ చేసి, అంటే పిలిస్తే ఖచ్చితంగా వీళ్ళకి సమాధానం చెప్పాలి. కాబట్టి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి చంపేస్తున్నారు. ఎంతమందిని చంపుతారండి? సరే, ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి లోపల ఉన్న నక్సలైట్లందరినీ చంపేస్తారు, ఎదురొచ్చిన ఆదివాసీలను చంపేస్తారు. బయట ఇక్కడ దాకా రాకుండా పోతుందా? ప్రశ్నించే గొంతులను ఎవరైనా చంపేస్తారు. ఏ గడప దాకానైనా వస్తుంది అది. అక్కడ మొదలైనటువంటిది అక్కడ దాకానే ఆగదండి, ఎక్కడికైనా వస్తుంది. అంటే విప్లవ ఉద్యమాల మధ్య, సంబంధించి విప్లవకారుల మధ్య ఒక ఐక్యత ఏమైనా కొరబడిందా? ఐక్యత లేకనే కదా ఒక బలంగా ఉన్నటువంటి నేనుగా, ఒక ప్రజా ఉద్యమకారినిగా, ప్రజా కళాకారినిగా, ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యకర్తగా నేను కోరుకునేది కూడా ఒకటే. నాలాంటి వాళ్ళు అనేక మంది, నేనే కాదు చాలా మంది కోరుకుంటున్నారు, విప్లవకారులందరూ ఐక్యం కావాలని. ఎందుకంటే విమలక్క ఎన్నో భయంకరమైన ఉద్యమాలు నడిపారు. భూస్వాముల అణచివేత నుంచి, అత్యాచారాల నుంచి, తర్వాత తెలంగాణ సాధన వరకు అంత పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపి కేవలం ఆపరేషన్ కగార్లో నిస్సహాయులుగా చనిపోవడాన్ని ఒక ఐక్యత లేకపోవడం కూడా ఒక కారణమా అనిపిస్తుంది. అంటే అఫ్కోర్స్ ఐక్యత అనేటువంటిది ఒక కారణం కావచ్చేమో, కానీ అంటే అది మీరు అన్నట్టు
ఐక్యత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అవును. పాయింట్. అదొక అంశం. అట్లనే ఇవాళ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఉమ్, అంటే డెవలప్ అయినటువంటి టెక్నాలజీని అందుకోవడానికి లోపల ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. సరే, వాళ్ళు కూడా కొంత డెవలప్ అయ్యారు టెక్నాలజీని యూజ్ చేసుకోవటంలో అదంతా కూడా. కానీ దాంతో కూడా ఈ డెవలప్ అయినటువంటి టెక్నాలజీ తోటి కూడా నష్టం ఎట్లా వాటిల్తున్నట్టు మనకు అందరికీ తెలుసు. ఫోన్లతోటి అదంతా కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కదా, సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అంటే నాకు అనేటువంటిది. ఈ అజ్ఞాతము అదొకటి. ఈ ఉద్యమాల లోపల వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ ఎలా ఉంటాయి తెలియదు కానీ ఎప్పుడైనా మావోయిస్టులు పలానా చోట కూమింగ్ జరిగినప్పుడు ఉమ్, AK-47 అవును అత్యాధునికమైన ఆయుధాలు చేతిలో ఉన్నాయి. అవును. విప్లవ సాహిత్యాలు అలా దొరికినప్పుడు ఒక ఆపరేషన్ అంటే కగార్లో నెట్వర్క్ ని ట్రేస్ అవుట్ చేస్తారు, ఫోన్స్ వాడకూడదు అనేది తెలుసుకోలేపారా? తెలుసుకుంటారు కానీ అందుకనే కదా ఇప్పుడు విషయం ఏంటంటే, తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలనుకునేటువంటి సమయంలోనే బహుశా ఏమేం జరిగిందో, లోపల ఏం జరిగిందో మనకి ఇప్పటికీ కూడా పూర్తిగా విషయాలు ఏవి కూడా తెలియలేదు. లోపల ఎక్కడ వాళ్ళు ఉన్న చోటు బహుశా కొంత కోర్ట్ ఆపరేషన్ కూడా జరిగి ఉండొచ్చు, అవును. జరుగుతుంది. ఆ ద్రోహం వెంటాడుతుంది కనుకనే విప్లవోద్యమాలకు నష్టం వాటిల్తుంది. ఎందుకంటే బంకర్లలో 1000 మంది అవును. దొరకడం అంటే అది అది చాలా మామూలు విషయం నమ్మశక్యం కాదు. కాని అదే విషయం. మామూలు కోవర్ట్ విషయం ఆపరేషన్ కాదు. జరగకుండా జరగదు. అదే మామూలు ఉమ్. విషయం కాదు. ఎవరో కొంతమంది ఉండొచ్చు. ఎవరు ఎక్కడ ఎట్లా పట్టుబడ్డారు, ఏ రకంగా పట్టుబడ్డారు, ఆ విషయాలన్నీ కూడా తెలియకుండానే జరిగిపోయినాయి. ఉమ్. ఒకటి జరిగింది అని దాని నుంచి బయటపడే లోపే ఇంకోటి జరుగుతుంది. అవును. అది ఇట్లా నిజంగా చాలా బాధాకరం అది. దాన్ని రివ్యూ చేసుకుంటే అసలు విప్లవోద్యమాలు రివ్యూ జరగాలి వాస్తవంగా. విప్లవకారులందరూ కూడా ఇప్పటికైనా ఆలోచించి ఎర్ర జెండాలన్నీ కూడా, ఒక్క మాటలో చెప్పాలంటే ఎర్ర జెండాలన్నీ కూడా ఒకటి కావాలి. సరే, కొంతమంది ఏమో ఎన్నికలకు పోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఎన్నికలు వద్దు అనుకునేటువంటి వాళ్ళు ఒకరు ఉంటారు. కానీ ఏది ఏమైనా కూడా పరిస్థితులు, ఎందుకంటే గద్దరన్న కూడా బుల్లెట్ తో కాదు బ్యాలెట్ తో. సరే గద్దరన్న ఆయన ఒకటి కట్టుకొచ్చారు. చెప్పిండొచ్చు కానీ ఉమ్. గద్దరన్న ఒక్కటి చెప్పిండొచ్చు కానీ అది విప్లవోద్యమం అంతా కూడా ఆ ఉమ్. ఆలోచనతో లేదు. అతని వ్యక్తిగత ఆలోచన ఉమ్. విధానం అది. సరే, అందరూ ఎవరు ఎట్లున్నారు అనేటువంటిది వేరే అంశమైనప్పటికీ ఏది ఏమైనా విప్లవకారులందరూ ఒక తాటి మీదకి రావాలనేటువంటి బలమైన ఆకాంక్ష మాది కూడా. ప్రతి సందర్భంలోనూ ప్రతి వేదికలోనూ మేము చెప్పడం కూడా జరిగింది. ఆ విషయంలో మేము ఇప్పుడు కూడా చెప్తున్నాను, విప్లవకారులందరూ కూడా ఒకటి కావాలి. ఒకటైతే ఒక బలమైన శక్తిగా ఎదగగలుగుతారు. శత్రువులందరూ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు ప్రజల కోసం ప్రజల్ని గెలిపించాలనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళంతా ఒక తాటి మీదకి రావాలి కదా. పల్లె పల్లెన తెలంగాణ అనేది మీ పాట తెలంగాణ ఉద్యమంలో పతాక స్థాయికి చేరుకుంది. ఒక్కసారి ఆ పాట. పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే పాలమూరులోనా, మన తెలంగాణలోనా, పందిరి గుంజలు పాత గోడలు సిన్నబోయినాయి, ఇండ్లు దుమ్ములేసినాయో. ఈ పాట అది చాలా జనంలోకి తెలంగాణ ఉద్యమం బాగా ఉధృతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఆ పాట అది. కానీ ఈ పాట కేవలం మలిదశ తెలంగాణ ఉద్యమంలో వచ్చింది కాదు. ఇప్పుడు 95, 96లో 90స్లోనే వచ్చింది పాట. నాకు తెలిసి 90స్లో కూడా కాదు, 85, 86లో వచ్చినటువంటి పాట ఇది నాకు తెలిసి. అప్పుడు వచ్చినటువంటి పాట. అంటే ఈ ప్రాంతంలో ఒక తెలంగాణ అంటే అప్పుడు తెలంగాణ లేదు, ఉమ్మడి రాష్ట్రమే అనుకోండి, కానీ ఒక ప్రాంతంలో ఎట్లా ఉన్నది పరిస్థితి అనేటువంటి దాన్ని అమర్ సాహిత్యంలో వచ్చినటువంటి పాట ఈ పాట. అదే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపింది. అదొక్కటే కాదు, చాలా పాటలు, అనేక పాటలు. అసలు మా తొలిదశ ఉద్యమంలో పాట ప్రధానమైంది, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా పాట ప్రధానమైంది. ఎంతమంది కళాకారులు అండి, ఒక్కరా ఇద్దరా, వందల మంది కళాకారులు పుట్టుకొచ్చిండ్రు. అసలు వేలాది పాటలు మన ముందుకు వచ్చినాయి. అందులో భాగంగా వచ్చినటువంటిదే ఆడుదాం డప్పుల్లా దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడదా, ఆడుదాం డప్పుల్లా దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాట మోజడ కొప్పైరా, దూలంటూ అల్వాపై దుంకాడరా, ఆడుదాం అరెరే ఆడుదాం బలే బలే ఆడుదాం
చల్ ఆడుదాం డప్పుల్లా దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. ఇదొకటే కాదు, చలో దుమ్దాం. మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లు, మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు, నెత్తిన బోనమెత్తి శివసత్తులు దుంకినట్లు దుమ్దాం, చలో దుమ్దాం, చలో దుమ్దాం, తెలంగాణ జాతరొచ్చెరా. ఇట్లా ఒకటా రెండా, అసలు అనేకమైన పాటలు. అసలు ఎంతమంది రాసిండ్రో పాటలు, ఎంతమంది కళాకారులు వచ్చిండ్రో, ఎన్ని పాటలు వచ్చినాయో. పాట ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయిందో అనే దానికి ఒక సుదీర్ఘకాలంగా సాగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట వెలుగులో కొనసాగినటువంటి మలిదేశ తెలంగాణ ఉద్యమం. అందులో అరుణోదయ పాత్ర, అరుణోదయ భాగస్వామ్యమై దాదాపు 80 సంఘాలతోటి కలిసి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా మేము చేసినటువంటి మిలిటెంట్ పోరాటాలు, ఆ పోరాటాలలో కేసులు, అందులోనే నేను 3 నెలలు జైల్లో ఉండడం. నిన్ననే ఒక అడ్వకేట్ మిత్రుడు కలిశారు ఒక చోట. అక్క, మీరు గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము మీకోసం, మీరు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే బతుకమ్మ సందర్భంలో మీరు బయటకు వచ్చి బతుకమ్మ ఆడుకోవాలని 100 మంది అడ్వకేట్లను కొట్లాడి మిమ్మల్ని రిలీజ్ చేయించినాం అనేది, అవన్నీ కూడా మళ్ళొక్కసారి మేము యాద్ చేసుకున్నాం. అంతా కూడా 100 మంది అడ్వకేట్లు బాగా కొట్లాడి నన్ను ఉదయం అరెస్ట్ అయితే సాయంత్రం 3-4 గంటల వరకు రిలీజ్ చేసి తీసుకొచ్చిండ్రు బతుకమ్మ ఆడుకోవాలని నేను. అంటే అట్లా అంత ఉధృతంగా కొనసాగింది అసలు మా తెలంగాణ ఉద్యమం. ఆ తర్వాత ఇంకా 3 నెలలు జైల్లో ఉండడం, 3 నెలలు పై మాట ఇంకా జైల్లో ఉండడం. ఒక్కసారి 6 డజన్ సార్లు అరెస్ట్ అయినాం. అప్పుడు ఎన్నిసార్లు అరెస్టులు, ఎన్నిసార్లు కేసులు. ఆ కేసుల పరంపర ఇప్పటికీ కూడా కొనసాగడం. అందుకనే నేను ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగినటువంటి కేసులు, అసలు అమర్ అజ్ఞాతంలో ఉన్న 25 సంవత్సరాల అజ్ఞాత జీవితంలో ఉన్నప్పుడు కూడా నా పైన పార్టీ ముద్ర లేదు. కానీ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడంలో భాగంగా కొనసాగినటువంటి ఈ కేసులలో పార్టీ ముద్ర వేయడము, కేసులు పెట్టడము, జైలుకు పంపించడము, ఆ కేసులే పోయిన ప్రభుత్వంలో కొనసాగడము, ఆ కేసులే ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగడము, అదే బాధాకరం. ఉద్యమకారులందరూ కూడా అదే బాధపడుతున్నారు. అందుకని పోయిన ప్రభుత్వానికి నేను బహిరంగ లేఖ రాశాను. కేసులు ఎత్తేలేదు. కొన్ని కేసులు ఇంకా అట్లనే ఉన్నాయి. పోయిన ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయినా, కేసీఆర్ గారికి ఉత్తరం రాసిన, ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా ఉత్తరం రాసిన, నేను ఉత్తరం పంపించిన. నేను పోయిన, మీకు యాదుకుందో లేదో, ఇప్పటికీ కూడా యూట్యూబ్లో కొడితే చూస్తే తెలుస్తుంది. సద్దుల బతుకమ్మ రోజు రేవంత్ అన్న, మీరు ఒక ఆడబిడ్డగా నేను అడుగుతున్నా, కేసులు ఎత్తేయండి, అందరి మీద కేసులు ఎత్తేయండి అని కూడా నేను అడిగాను. అందుకనే కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భం కూడా చెప్తున్నాను. అందుకోసమే కేసులు ఎత్తేస్తామని చెప్పేసి మీరు ప్రకటించండి. అప్పుడు మీరు నాకు ఆహ్వానం పలికిన దాంట్లో భాగంగా అదే ₹1,00,00,000 అది అన్నారు కదా, ₹1,00,00,000 దాంట్లో 4th నేమ్ నాదే. గద్దరన్న తర్వాత నా పేరే ఉంది. అట్లా అన్నప్పుడు అదే చెప్పాను నేను నాకు ఫోన్ చేసినటువంటి మిత్రులకు చెప్పాను, కేసులు ఎత్తేస్తామని చెప్పేసి ఒక్క ప్రకటన చేయండి. అట్లా ఇస్తే మీకు గౌరవం, తీసుకుంటే మాకు గౌరవం. కానీ కేసులు ఎత్తేయకుండా కేసులు అట్లనే కొనసాగితే ఎట్లా తీసుకోగలను, మీరు ఒక్క మాట చెప్పండి అని నేను అట్లా ఆ రకంగా నేను అడగడం జరిగింది. అదే విషయం, ఆ ₹1,00,00,000 విషయం అనేది కాదు, కానీ కేసులు ఎత్తేయమని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యమకారులందరిపైన కేసులు ఎత్తేయండి, అందులో మా మీద కూడా కేసులు ఎత్తేయండి. ఆ కేసులతోటి కూడా ఇబ్బంది పడుతున్నాం, అందరం కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం కేసులు ఎత్తేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విమలక్క, మీకు తెలంగాణ బతుకమ్మకు సంబంధించి బాగా ఇష్టమైనది ఏంటి పాట? అన్ని పాటలు ఇష్టమేనండి. దాదాపు మంచిది. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పాటతో, ఒకటే కాదు, ఒక్కొక్క సంవత్సరం 2 పాటలు కూడా తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రై రై రయ్యన ఎగిరే రంగుల పాల పిట్టల్లా, నిగ నిగ పచ్చగా మెరిసే తంగెడు పూల గుత్తుల్లా, తెలంగాణ నెల బతుకమ్మ ఉయ్యాల, రై 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 రేలా, హొయ్ హొయ్ హోలా హోలా.
ఇట్లాంటి పాటల నుంచి నవధాన్యాలన్నీ నవ్వంగ తుల్లంగా ఆ ఉయ్యాలో ఉయ్యాలో ఇచ్చుకోవైనాలు పుచ్చుకోవైనాలు ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో మలిద ముద్దల మాటల్లో మధురాలు ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో పూల దడిసి సెర్లు పూనీతమయ్యేను ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో నీళ్ళ దడిసి పూలు ధన్యమైపోయేను ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో ధాన్య రాశుల ఊరు ధరణి తెలంగాణ ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో పాలు పెరుల ఊరు పాలమూరైపాయే ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో గోండు వీరుల అడవి ఆదిలాబాదాయే ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో నల్ల బొగ్గుల మీద మల్లె మొగ్గల్లాగా ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో అంటూ అన్ని జిల్లాల గురించి తడుముతూ లాస్ట్కు హైదరాబాదులోన ఆడిన ఆటల్ని ఆ ఉయ్యాలో ఉయ్యాలో గోలుకొండ కాడ ఎత్తిన బోనాల్ని ఆ ఉయ్యాలో ఉయ్యాలో దోసుకున్నదెవరు దాసుకున్నదెవరు ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో మోసగాళ్ళు ఎవరు వేషగాళ్ళు ఎవరు ఓ ఉయ్యాలో ఆ ఉయ్యాలో కలుగుల్లో దొంగల్ని లాగాలి బతుకమ్మ ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో కష్టజీవులనైతే కలపాలి బతుకమ్మ ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో కష్టజీవులనైతే కలపాలి బతుకమ్మ ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో. మీరు స్వప్నించిన తెలంగాణ సాకారమైంది, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. రాలేదండి, లక్ష్యం నెరవేరలేదు. నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటంలో ఏ ఏ అంశాలైతే అజెండా మీదకి వచ్చినాయో ఆ అంశాలలో ఏది కూడా నెరవేరలేదు దాదాపుగా. అందుకని ఇప్పటికీ ఇథనాల్ కంపెనీ తోటి ఎంత నష్టం వాటిల్లుతుందో అని చెప్పి చేస్తున్నటువంటి పోరాటం, ఆ పోరాటం మీద, ఆ నిరసన మీద అణిచివేత కొనసాగుతుంది. అంటే వీళ్ళు ఏది కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తలేరు. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. నిజంగా ప్రజలకు నిజాలు చెప్పాలి, నిజాలు చెప్పి సేకరించాలి అభిప్రాయాల్ని. అభివృద్ధి పేరుతోటి విధ్వంసం కొనసాగొద్దు అంటున్నాం. అది న్యాయమైనటువంటి మాట అది. కానీ ఇట్లాంటి మాటలే మాట్లాడొద్దు, ఈ నిరసన మాటనే ఉండకూడదు అని అనుకుంటే, ప్రశ్నించే గొంతు ఉండకూడదు అని అనుకుంటే మరి దేన్ని నేర్చుకుంటారు? థ్యాంక్ యూ సో మచ్ విమల. థ్యాంక్ యూ. చాలా ఉద్యమ నేపథ్యం దగ్గర నుంచి, ప్రజా పోరాటాల దగ్గర నుంచి, తెలంగాణ సాకారం వరకు ఎన్నో విషయాలు చాలా కూలంకషంగా చర్చించాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ప్రజాగాయని విమలకతో స్పెషల్ చిట్ చాట్. నమస్తే.